కాకతీయుల కళా వైభవానికి సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి ఘనపురం మండల కేంద్రంలోని గణపేశ్వరాలయం కోటగుళ్ళు. కాకతీయుల అద్భుతమైన శిల్పకళా శోభిత ఈ కోటగుళ్ళు. క్రీస్తు శకం 1213లో నిర్మించిన ఈ ఆలయం కాకతీయుల కళా పోషణకు తార్కాణంగా, వారి శివభక్తి పారమ్యతకు నిదర్శనంగా, కాకతీయుల పరిపాలనా దక్షతకు చిహ్నంగా నిలుస్తున్నాయి. మహేశ్వర దీన బాంధవ నీలకంఠుడు ఇలా పరిపరి విధాలుగా పిలుచుకునే స్వామి కాకతీయుల ఆరాధ్య దైవంగా, గణపేశ్వరునిగా చారిత్రక పెన్నిది అయిన కోటగుళ్లలో కొలువయ్యాడు. నిరుపమాన తేజానికి, అనితర సాధ్యమైన చైతన్యానికి, అమేయ పౌరుషానికి, త్యాగానికి, సరితోచలేని సాహిత్య సాంస్కృతిక కళా వికాసానికి ప్రతీక కాకతీయుల చరిత్ర. కోటగుళ్లకు వెళ్లి కాకతీయుల శిల్పకళా వైభవాన్ని చూస్తూ వారి చరిత్ర తెలుసుకుంటే గుండె జల్లుమంటుంది. కాకతీయుల పరిపాలనా కాలంలో ఈ గ్రామం ఘనపురంగా, ఘనపేశ్వరంగా, ఘనప సముద్రంగా విఖ్యాతిగాంచింది. కాకతీయుల్లో ప్రముఖుడైన గణపతి దేవచక్రవర్తి క్రీస్తు శకం 1200 నుండి 1234 వరకు గణపురం పట్టణాన్ని నిర్మించి ఇక్కడ గణపతి రెడ్డిని సామంతునిగా నియమించినట్టు ఘనపురం శాసనం ద్వారా వెల్లడవుతుంది. అంతేకాకుండా ఈ ఆలయం ఇరువైపులా ఉన్న గజకేసరి శిల్పాలు రాణి రుద్రమదేవికి ఈ ఆలయం మీద ఉన్న మక్కువను వ్యక్తం చేస్తాయి. రేచర్ల రుద్రారెడ్డి కుమారుడు గణపతి రెడ్డి ఆధ్వర్యంలో గణపతి దేవుడు ఈ ఆలయాన్ని 21 ఉప ఆలయాల సమన్వితంగా నిర్మించాడు. భుక్తి, భక్తి, ముక్తి అనే 3 సూత్రాల ప్రాతిపదికన ఈ ఆలయం ఆకృతి దాల్చింది. కాకతీయులు వ్యవసాయం కోసం చెరువులు నిర్మింపచేశారు. భక్తి కోసం ఆలయాలను నిర్మించారు. ఈ ఆలయాన్ని ముక్తిధామాలుగా తీర్చిదిద్దారు. పట్టణం, ఆలయం, చెరువు ఈ మూడింటిని ఒకదానితో ఒకటి అనుసంధానం చేసి జనావాసాలను తీర్చిదిద్దారు. ఒకవైపు ఘనప సముద్రం చెరువు నిర్మించి, మరోవైపు అద్భుతమైన శిల్పకళా శోభితమైన కోటగుళ్లను నిర్మించి తమ ప్రణాళికాబద్ధమైన పరిపాలనను ఆవిష్కృతం చేశారు. కర్ణాటకలోని హోయసాలులు నిర్మించిన హాలిబేడు ఆలయానికి సమకాలీన ఆలయంగా చరిత్రకారులు చెప్తుంటారు. కాకతీయులు అలాగే హోయసాలుల ఆలయ నిర్మాణ వాస్తు శైలికి దగ్గరి సంబంధం ఉంటుంది. కాకతీయ చక్రవర్తులు తమ సామ్రాజ్యంలో ప్రధాన పట్టణాలను త్రిపుల్ విధానంగా నిర్మించేవారు. టీ టౌన్, టీ ట్యాంక్, టీ టెంపుల్. ఆ విధాన క్రమంలోనే గణపవరం, గణపేశ్వరాలయం, గణప సముద్రం నిర్మించబడింది. ఆ క్రమంలో 1213 శ్రీముఖనామ సంవత్సరంలో రామప్ప దేవాలయం నిర్మించబడితే 1234లో ఈ గణపేశ్వరాలయం నిర్మించబడింది. అప్పుడు గణపేశ్వరాలయం ఎంతో వైభవోపేతంగా విరాజిల్లింది. ఈ గణపేశ్వరాలయాన్ని కాకతీయ ప్రధాన సేనాని రేచర్ల రుద్రసేనాని గారి 3వ కొడుకు గణపతి రెడ్డి నిర్మాణం చేశారు. ఇది 260 అడుగుల విస్తీర్ణంలో ఈ ఆలయం నిర్మించబడింది. 7 ఉపపీఠాల మీద అధిష్టానం మీద గర్భగుడి, ఆలయం పూర్తి నిర్మాణం జరిగింది. అయితే ఈ ఆలయాన్ని అప్పుడు గణపతిదేవ చక్రవర్తి నుంచి మొదలుకొని ప్రతాపరుద్రుని వరకు ఈ ఆలయాన్ని వారి సైన్య సమేతంగా, కుటుంబ సమేతంగా దర్శించి అనేక ఉత్సవాలు ఈ ఆలయంలో జరిపినారు. ఇందులో ముఖ్యంగా గజకేసరి శిల్పాలు అనేటివి ఉన్నాయి. గజకేసరి శిల్పాలను చరిత్రకారులు 2 విధాలుగా భావించినారు. గజకేసరి దాన్నే శాత్రుగజ కంఠీరవ, అంటే శత్రువుల లాంటి ఏనుగులకు సింహాల లాంటి వారు కాకతీయ చక్రవర్తులు అనే విధంగా గజకేసరి శిల్పం నిర్మించబడింది. రెండవది ఏంటంటే అప్పుడు ఇది రుద్రమదేవి కాలంలో వాడు దేవగిరి నుంచి మహాదేవుడు అనేవాడు వచ్చి ఓరుగల్ల మీద దండయాత్ర చేసినప్పుడు అతనితో 15 రోజులు రుద్రమదేవి యుద్ధం చేసి 15 రోజుల తర్వాత అతన్ని ఓడించిన దానికి విజయ చిహ్నంగా కాకతీయ సామ్రాజ్యంలోని ప్రధాన దేవాలయాల్లో గజకేసరి శిల్పాలను పెట్టినారు. అదే క్రమంలో మన ఈ గణపేశ్వరాలయంలో కూడా ఆ గజకేసరి శిల్పాలను పెట్టడం జరిగింది. అయితే అప్పుడు ఈ ఆలయంలో 72 మంది వివిధ సేవలు అందించేవారు. అందులో 16 మంది గాయకులు, 16 మంది వాయిద్యకారులు, 16 మంది వివిధ నర్తకులు ఈ ఆలయంలో రోజుకు 6 సార్లు శివుని స్తోత్రం చేస్తూ
నగరాన్ని మారుమోగించేవారు. ఆడనర్తకులను రుద్రగణికలు అనేవారు, మగనర్తకులను పశుపతులు మహేషులు అనేవారు. తర్వాత అప్పుడు ఆలయం ఈ ఆలయంలో కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమాలే కాకుండా వివిధ కార్యక్రమాలు, వివిధ సేవలు కూడా నిర్వహించేవారు. వరగల్లు మీద దండయాత్రలకు ఇటు కాళేశ్వరం గోదావరి నుంచి వరగల్లుకు వెళ్ళేవారు. ఆ క్రమంలోపట ఆ దారిలో ఉన్న ఆలయాలన్నీ ధ్వంసం చేసినట్టే ఈ గణపేశ్వరాలయం గణపురం కూడా వరగల్లు మార్గంలో ఉండడం వల్ల తరచూ ఇది ధ్వంసానికి గురి అయింది. తర్వాత దీన్ని 15వ శతాబ్దంలో సీతాపతిరాజు సితాబ్ ఖాన్ అనేవాడు ఓరుగల్లు పరిపాలించినప్పుడు ఇక్కడ కొన్ని ముఖ్యమైన ప్రధానమైన శిల్పాలను ఇది భూగర్భంలో దాచిపెట్టాడు. ఎందుకంటే వీటిని కూడా మహమ్మదీయులు ధ్వంసం చేస్తారని భావించి దాన్ని ఇటీవల తవ్వకాల్లో ఆ విగ్రహాలు బయటపడ్డాయి. అవి ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వం మళ్ళీ వాటిని బయటికి తీసి మళ్ళీ ప్రతిష్ట చేసింది. అయితే ఈ ఆలయాన్ని మధ్యలో ప్రభుత్వం ఒక 3 కోట్ల రూపాయలు మంజూరు చేసింది, కానీ అది దుర్వినియోగమైనవి. దాని ఎటువంటి సంతృప్తికరమైన పనులు జరగలేదు. తర్వాత దీన్ని కొంత ప్రభుత్వం అప్పట్లో దీన్ని టూరిజం స్పాట్గా తీర్చిదిద్దామనుకున్నారు, అది కూడా జరగలేదు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం అయినా దీన్ని ప్రత్యేకమైన నిధులు మంజూరు చేసి దీన్ని పునరుద్ధరించాలని గ్రామస్తుల తరపున విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ ఆలయ గర్భగుడి ముఖద్వారంపై చండిక త్రిముఖ బ్రహ్మ పంచముఖ గరుత్మంతుడు, నందీశ్వరుడు, గిరిజ కళ్యాణ ఘట్టాలు, శ్రీ మహావిష్ణువు రూపాలు ఉన్నాయి. విలక్షణ లింగాకృతిలో గర్భాలయంలో దివ్య మనోరంజితంగా భక్తులకు దర్శనమిస్తాడు. గణపేశ్వర ఆలయ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో శివరాత్రి వేడుకలు ఇక్కడ అంగరంగ వైభవంగా జరుగుతాయి. అంతేకాకుండా ప్రతి కార్తీక పౌర్ణమికి విద్యుత్ దీపాల వెలుగులతో ఈ ఆలయం శోభిల్లుతుంది. ఇది కాకతీయ సామ్రాజ్యం పరిపాలనలో ఈ కోటగుళ్ళు నిర్మించడం జరిగింది. అదేవిధంగా ఇది అప్పటి రజాకారుల యుద్ధంలో బాగా ధ్వంసమైంది, శిథిలావస్థకు వచ్చింది. 2005 నుంచి ఈ దేవాలయంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ స్వామివారికి శివరాత్రి రోజు కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది. స్వామివారి నామకరణం ఘనపేశ్వర భవానీ సహిత ఘనపేశ్వర స్వామివారు శివరాత్రి రోజు శివ కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది. ఇది మొత్తం కూడా పరిరక్షణ కమిటీ, ఒక కమిటీ గ్రామస్తులే ఒక కమిటీ వేసుకొని ఆ కమిటీ ద్వారా నిర్వహించడం జరుగుతుంది. దీనికి కూడా స్వచ్ఛందంగా దాతల సహాయంతో నడుస్తున్న టెంపుల్ ఇది. ఇదే విధంగా ఇది కార్తీక పౌర్ణమి, కార్తీక మాసంలో కార్తీక మాసోత్సవాల్లో స్వామివారికి మహాన్యాస రుద్రాభిషేకాలు నిర్వహించడం జరుగుతుంది, ప్రత్యేక అర్చనలు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా కార్తీక పౌర్ణమి రోజు ప్రత్యేకంగా ఈ మొత్తం ఉమ్మడి వరంగల్ మొత్తం మీద కూడా దీపోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ దీపోత్సవ కార్యక్రమానికి ప్రతి ఒక్కళ్ళు కూడా వారి యొక్క సొంతంగా ఆయిల్ని డొనేట్ చేయటం, వారి యొక్క పేర్లని, వాళ్ళ యొక్క గోత్రనామాలని ఈ నెల రోజుల పాటు ఈ మన దేవాలయంలో అర్చనలు, అభిషేకాలు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా స్వామివారికి తూర్పు సైడు మా నందీశ్వరుని ప్రతిష్టాపన చేశారు. అదే సైడు ఉత్తరం సైడు కాటేశ్వర ఆలయం నిర్మించడం జరిగింది. దీని చుట్టూతా కూడా 22 ఉపాలయాలతో టెంపుల్స్ని 22 ఉపాలయాలను నిర్మించడం జరిగింది. దీని ఒక ప్రత్యేకత ఏంటంటే మన కాకతీయ సామ్రాజ్యంలో రామప్ప కానీ, అదే వేయి స్తంభాల గుడి కానీ ప్రత్యేకించి భిన్నమైన, అంటే వాళ్ళకంటే డిఫరెంట్గా ఉన్న శివలింగాన్ని ప్రతిష్టాపించడం జరిగింది.